నమస్తే అత్తలో. నమస్తే కోడళ్ళు. ఇగో వచ్చినాము, మళ్ళీ వచ్చినాము. అడవిలో వంట చేసుకొని తిందాం. మా స్పెషల్ ఏంటిదో మీకు కూడా చూపిస్తాము. కట్టెల పొయ్యి మీద ఏంటిది అత్తమ్మ స్పెషల్ ఇయ్యాల? చామకూర పొట్లాలు చేసి చూపిస్తా. చామగడ్డ ఆకులు ఉంటాయి కదా, వాటితో పొట్లాలు కట్టి చూపిస్తా. అంటే పెసరపప్పుతోని చామకూర పొట్లాలు కట్టి చూపిస్తా. అది పెసరపప్పు ఎంత అత్తమ్మ? పెసరపప్పు 1/2 కిలో పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టుకోవాలి? 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అది గ్రైండ్ దంచుకోవాలి. 1/2 కిలో పప్పుకి ఒక 10 పచ్చిమిర్చి, జీలకర్ర స్పూన్, జీలకర్ర 10 పచ్చిమిర్చి, ఒక గడ్డ ఎల్లిపాయలు. మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చామ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మంచిగా అన్ని కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. సన్నగా ఉండల్లాగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని కానీ చామకూర కూడా మంచిది కదా అత్తమ్మ? చాలా ఒంటికి చాలా మంచిది. ఇది ఇప్పటిది కాదమ్మా, ఇది తాతల నాటి నుంచి వచ్చే వంట. ఇది మంచిగా ఒక్కొక్కటి చుట్టూ ఇట్లా మనకి ఎన్ని పొట్లాలు కావాలంటే అన్ని పొట్లాలు పెట్టుకొని. కానీ వెజ్ తినేటోళ్ళకి సూపర్ గా ఉంటది కదా అత్తమ్మ ఇది. స్పెషల్ లంచ్కి దేనికైనా చాలా బాగుంటది. కానీ మనకి అడవిలో వచ్చినాక మన కాడ అన్ని ఉన్నాయి కాబట్టి ఇవి ఆకులు దొరికినాయి, మంచిగా దంచుకొని మన కాడ రోలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అడవిలో చేసుకొని తింటే ఇంకా స్పెషల్ గా ఉంటది. మంచిగా వేయగాలి అత్తమ్మ, మంచిగా ఎర్రగా వేయాలి. మంచిగా అయితే గోల్డెన్ కలర్ రంగు వచ్చేంత. గోల్డెన్ కలర్ కాదు, ఆకు కదా, బ్లాక్ బండపాకురు కలర్ వస్తుంది. చామకూర పొట్లాలు రెడీ అయినాయి కదా జ్యోతి. ఇప్పుడు దారాలు తీయాలి. దారాలు తీసి ఇట్లా కరకరలాడేట్టు కాలని మంచిగా. మనకు వేరే ఆప్షన్ లేదుగా, దారం కడితేనే అవి కరెక్ట్ ఆగుతాయి. వేరే ఆప్షన్ ఉంటేనే వేరే చేసుకోవచ్చు, వేరే ఆప్షన్ లేదు కదా. తిందాం అత్తమ్మ, తిని టేస్ట్ చూసి చూద్దాం. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అత్తమ్మ. మంచిగా ఉల్లిగడ్డ